కృష్ణతేజ వార్తలకు స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణంలో ఘనంగా ముగిసిన ముత్యాలమ్మ జాతర గ్రామోత్సవాలు. గోశాలపై వస్తున్న విమర్శల ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ హితవు పలికారు. ప్రజలు సానుభూతికై చేస్తున్న తండ్రి కొడుకులు డ్రామాలు మానుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి తెలిపారు. వార్తల్లోని వివరాలు. ముస్లింలకు నష్టం కలిగించే వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని శ్రీకాళహస్తిలోని ముస్లిం సిపిఎం పార్టీతో కలిసి స్థానిక పెద్ద మసీదు వద్ద శాంతియుతంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని రద్దు చేయాలని, ముస్లింల మనోభావాలను కాపాడే విధంగా సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్న వక్ఫ్ సవరణ చట్టాన్ని బేషరతుగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలను ఇబ్బంది పెడుతోందన్నారు. ముస్లింలకు న్యాయం చేస్తారని కూటమి పార్టీలకు ఓటు వేస్తే నమ్మక ద్రోహం చేశాయన్నారు. స్వాతంత్ర్యం పోరాటంలో తమ ముస్లింలు సైతం వేలాది మంది భారతదేశ విముక్తి కోసం బ్రిటిష్ వారితో పోరాడామని, ఈ భారతదేశంలో తాము భాగస్వాములని, నేడు తమకి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదు పేరిట తమను వేరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారతదేశం తమదని, ఈ దేశంలో హిందువులకు ఏ విధంగా వారి దేవస్థానాలను కాపాడుకోవడానికి చట్టాలు ఉన్నాయో అదేవిధంగా తమ ఆస్తుల్ని కాపాడుకోవడానికి వక్ఫ్ చట్టాలు ఉన్నాయని, వాటిని సవరణ పేరిట తమకు వ్యతిరేకంగా రూపుదిద్దడం, వక్ఫ్ బోర్డులో హిందువులను చేర్చడం సమంజసం కాదని వారు కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్న ముస్లింలు వ్యతిరేక వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల సుప్రీంకోర్టు ముస్లింల మనోభావాలకు కాపాడే విధంగా తీర్పు ఇవ్వాలని, నేడు తాము శుక్రవారం పట్టణంలోని అన్ని మసీదుల నందు ప్రత్యేక నమాజు నిర్వహించామని, అల్లా దయ వల్ల ముస్లింలకు న్యాయం జరుగుతుందని వారు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సైతం వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చి ముస్లింల మనోభావాలను దెబ్బతీశారన్నారు. కూటమి ఓటమి శ్రీకాళహస్తి నుంచే ప్రారంభమవ్వాలని, వచ్చే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నాయకులకు గుణపాఠం చెప్పాలన్నారు. ముస్లింలను వంచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. క్రిస్టియన్ పాస్టర్లు, అలాగే ముస్లిం మైనార్టీ లీడర్స్, అలాగే ప్రతిపక్ష నాయకులు, దళిత నాయకులు ప్రతి ఒక్కరూ నడి రోడ్డులో మిట్ట మధ్యాహ్నం నిలబడి ఉన్నారు. ఇది ఎందుకురా అంటే కేవలం కూటమి ప్రభుత్వం వల్ల. కూటమి ప్రభుత్వం ఏదైతే ముందు మాకు హామీ ఇచ్చిందో, ముస్లిం జోలికి పోము, ముస్లిం మీద ఏదైనా వస్తే మేమున్నామని చెప్పిన ప్రభుత్వాలు ఈ రోజు నడి రోడ్డులో మమ్మల్ని మిట్ట మధ్యాహ్నం రోడ్లో నిలబెట్టారు. ఏదైతే గతంలో మనం చూసినట్టయితే సిఏఏ, ఎన్ఆర్సి యాక్ట్ తెచ్చారు. అలాగే కరోనాలో ముస్లింల వల్లే కరోనా వచ్చిందని చెప్పారు. అలాగే మనం చూసినట్టయితే ట్రిపుల్ తలాక్ అన్నారు. ఈ రోజు వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ అంటే ముస్లిం ని ఇండియాలో లేకుండా చెయ్యాలా? ఇది ఎవరి వల్ల కాదు, ఎవరు తాతల వల్ల కాదు. ఎందుకురా అంటే భారతదేశం కోసం మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు ఇచ్చారు. దీంట్లో ముస్లిం మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కాబట్టి భారతదేశం మా భారతదేశం. ఈ భారతదేశం తీయాలంటే ఇది కాదనేసి చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై త్యాగ పోరాటం చేసిన జాతి ముస్లిం జాతి. ఇది చరిత్ర నేను చెప్పేది కాదు. ఈ దేశానికి స్వాతంత్రం వద్దు అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళకి ఊడిగం చేసిన, కొరియస్ గా పనిచేసినటువంటి బ్రిటిష్ బ్రోకర్స్ ఈ బీజేపీ పార్టీ వాళ్ళు. ఈ రోజు వాళ్ళు ముస్లిం నిందిస్తున్నారు. భారతదేశ చరిత్ర చదివినట్టయితే 1857లో ఢిల్లీ పోదుషా నాయకత్వాన మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం దేశం జరిగింది. చరిత్ర చదువుకోండి. ఆ బాదుషా పోరాటం తర్వాతనే ఈస్ట్ ఇండియా కంపెనీ మూతపడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ మూతపడి బ్రిటిష్ రాణి ప్రభుత్వం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు రాగాలి చేసిన పని ఏంటంటే ఢిల్లీ నుండి కలకత్తా వరకు రెండు పక్క ఉంటుంది చెట్టు రోడ్డుకి
ప్రతి చెట్టుకు ఒక ముస్లిం ఉలేమను ఊరి తీసినటువంటి దుర్మార్గమైన బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అన్ని వేల మందిని ఊరి తీసిన పోరాడింది ముస్లింలు. ఈరోజు ఢిల్లీకి పోయి చూడండి, స్వాతంత్ర ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఉంటుంది. ఆ సోపలో ఉండేటువంటి లిస్టులో 68% ముస్లింస్ పేరు ఉంటాయి తప్ప వేరే పేరు లేదు. దేశం కోసం తరతరాలు కూడా ఉరేసిన అనేక మంది చనిపోయినా, ఎన్ని ఇబ్బందులు పెట్టా స్వాతంత్రం మా జన్మ హక్కు అని చెప్పి బ్రిటిష్ వారితో పోరాడే చరిత్ర ముస్లింలకు తప్ప బ్రిటిష్ వాళ్ళకు ఉడికి చేసే ఈ బీజేపీ వాళ్ళకి లేదు. మనం అనుకుంటాం జై హింద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఇచ్చింది ఎవరు? ఒక ముస్లిం. ఈ దేశంలో ఉండకూడదట. అటువంటి ముస్లింలకు ఏమి హక్కులు ఉండకూడదట. ఈ రోజు వెంకటేశ్వర స్వామికి చాలా భూములు ఉన్నాయి. ఎవరు చూస్తున్నారు? టీటీడీ ఎస్టేట్ చూస్తా ఉంది. ముస్లింలకు ఈరోజు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, బ్రిటిష్ వాడు వచ్చినాడు, దోసుకొని పోయినాడు. ముస్లిం వచ్చినాడు, ఇక్కడే స్థిరపడినాడు. ఈ దేశం కోసం ప్రాణం ఉన్నటువంటి చరిత్ర ముస్లింస్ ఉంది. మరి వెంకటేశ్వర స్వామి బోర్డులో ముస్లింస్ పెట్టుకుంటారా? ఇది వక్ఫ్ అనేది ఇదేమి అమ్ముకునే సంస్థ కాదు, ఇది ఒక ట్రస్టీ. ముస్లిం ఎవరెవరైతే దాన ధర్మాలు చేశారో వాళ్ళ ఆస్తులంతా ఆ దర్గాలకు కాపాడేటువంటి ట్రస్టీ వక్ఫ్ అనేది. ఈ వక్ఫీ బోర్డు నుంచి విరికిన చేసి ఇందులో ముస్లిం యాత్రలు పెడతారంట. ముస్లింల సొత్తు ముస్లింలు కాపాడుకుంటారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అటువంటి హక్కు 1990లో భారత రాజ్యాంగమే ఇచ్చింది. ఏమైనా అవకతవకలు ఉంటే గవర్నమెంట్ జోక్యం చేసుకుంటే వక్ఫ్ బోర్డు మారేది అది శాశ్వతం. అట్లా కాకుండా ఏంటంటే వక్ఫ్ బోర్డులలో పెద్ద పెద్ద బడా భూస్వాములు తీసుకొని పెట్టేసి ఈ వక్ఫ్ భూములు కూడా ఈ టాటాకో లేదా బిర్లాకో అదానికో అప్పచెప్పేసి మనలందరినీ కూడా ఆ అదాని బాసులు చేసేటువంటి అదాని యొక్క బ్రోకర్స్ ఈ బీజేపీ వాళ్ళు. మనం కోరేది ఏమంటే వక్ఫ్ బోర్డు అనేది దేవుడి భూములు మేము కాపాడుకుంటాం. ఒక మతంలో ఇంకో మతం చెప్పేది ఏంది? ఒక మతం ఇంకో మతం ఏంది? వక్ఫ్ బోర్డులపై నిర్ణయం తీసే అధికారం వక్ఫ్ బోర్డుకే ఉంది. ఈ కొత్త చట్ట ప్రకారం ఏంది? కలెక్టర్ చెప్పవచ్చు అంట ఆ భూమి ఇంది, ఈ భూమి నాయింది. కలెక్టర్ కూడా మాటింటాడు, గవర్నమెంట్ మాటింటాడు. అదేవిధంగా బోర్డులో నలుగురు ఇతరులు పెడతారంట. ఇంకా పౌరు తగ్గించేసి ఊరికే ఉందంటూ చెప్పి సుబ్బోయి పెట్టేసి ఈ వక్ఫ్ బోర్డు భూములంతా దోషేసేదానికి ఈ ప్రభుత్వం దుర్మార్గం కుట్రబడుతా ఉంది. ఈరోజు ముస్లింలకు అయింది, రేపు క్రైస్తవులకు ఉంది, ఎల్లుడికి జైనులు చేస్తారు. కాబట్టి ఈ మతోన్మాదాన్ని మనం ఒప్పుకోవడానికి వీల్లేదు. మన వక్ఫ్ బోర్డు మనం కాపాడుకోవాలి, మన రాజ్యాంగ హక్కును మనం కాపాడుకోవాలి, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ముస్లిం సోదరులకు అందరికీ మనం చేసేది అంటే, మీరు తెలుగుదేశంలో ఉండారా, వైఎస్ఆర్సీపీలో ఉండారా, లేదు జనసేనలో ఉండారా, అది మీ ఇష్టం, ఎక్కడైనా ఎవరు చేసుకోండి. వక్ఫ్ బోర్డు విషయానికి వచ్చినప్పుడు మనమందరం ఓటు కావాలి, లౌకికవాదులు ఓటు కావాలి. ఈ రోజు కేరళ మా సిపిఎం పార్టీ, కేరళ ముఖ్యమంత్రి మా సిపిఎం పార్టీ. చూడండి, ఈ రోజు మీరు పేపర్లో కూడా మేము పంచినాం. కేరళ మొత్తం కూడా అట్టుడికిపోతా ఉంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, అక్కడ ఉన్న అన్ని మతాల కులవారు కూడా వక్ఫ్ బోర్డు రద్దు చేసి మేము ఒప్పుకోమని పోరాడుతూ ఉన్నారు. అదే విధంగా మన కాళహస్తిపట్నంలో కూడా కులాలతో నిమిత్తం లేకుండా, పార్టీలతో నిమిత్తం లేకుండా మీ జెండాలకు పోయి మీ ఎల మీద పెట్టుకోండి, కానీ మన వక్ఫ్ బోర్డు రద్దు చేయడానికి ఒప్పుకోకూడదు. ఇక్కడ కుల మతాలు లేకుండా రాజ్యాంగం నమ్మేటువంటి అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తా ఉన్నాము. మనం లేటు ఈ మొత్తం రాష్ట్రంలో నంద్యాల, కర్నూలు, నెల్లూరు మన సోదరులందరూ కలవండి, హిందూ సోదరులు కలవండి, క్రైస్తవ సోదరులు కలవండి. రాజ్యాంగానికి ముప్పు వచ్చేస్తా ఉంది. మేమే కాదు, మనందరూ మునిగిపోతాము. మనం రాజ్యాంగాన్ని కాపాడుకోని చెప్పి కూడా మీరందరూ కూడా మన చుట్టుపక్కల ఉన్నతో ఎడ్యుకేట్ చేసి ఈ పోరాటాన్ని వక్ఫ్ బోర్డు కూడా ఈరోజు సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడంలే. ఏందో ఉర్దూ ఎక్కడిది? ఈ దేశంలో పుట్టిన భాష. వాళ్ళెవరు వేల సంవత్సరాలు ఉన్నారు. మేము స్టేట్కి ఇచ్చే కులత మీ ఇచ్చారని చెప్పేస్తే కూడా వచ్చే నెల 5కి వాయిదా ఉంది. కోర్టు ఏం చెప్తా చూస్తాము. ఏదేమైనా కానీ మనం పట్టుకుంటేనే కోర్టు కూడా మన పక్క చెప్తాయి. మనం పట్టుకుంటేనే కోర్టు కూడా అయ్యా దేశంలో చాలా అన్ని ఒక ముస్లింసే కాదు అన్ని మతాలలో కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, అన్ని కులాలు కూడా వ్యతిరేకిస్తారు. కాబట్టి మేము మీకు అనుకూలంగా చెప్పలేమని చెప్పి కూడా జడ్జీలు చెప్పేది అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని మరింత పటిష్టం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ మీరు చేసే పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం మీకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది కూడా నేను తెలియజేస్తున్నాను.
శ్రీకాళహస్తిలో క్రిస్టియన్ సోదరులు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శిలువపై నుంచే జీసస్ ఇచ్చిన 7 సూచనలు ఆయన దయ, ప్రేమ సందేశాన్ని తెలియజేశారు. క్షమాగుణంకి మించిన మానవత్వం మరోది లేదని, లోకానికి ప్రేమతత్వం పంచాలనేదే జీసస్ సందేశం అని శ్రీకాళహస్తి లూథరన్ చర్చ్ పాస్టర్ మైకేల్ అన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి క్రిస్టియన్ సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాళహస్తిలోని వివిధ చర్చిల్లో గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పురాతన చర్చ్ అయిన లూథరన్ చర్చ్లో పాస్టర్ మైకేల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీసస్ శిలువ పైనుంచి మానవాళికి ఇచ్చిన 7 సందేశాలను సవివరంగా వివరిస్తూ మానవాళి జీవనంలో సాగించాల్సిన ప్రేమ, దయ, క్షణాగుణాలను వివరించారు. గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లూథరన్ చర్చ్కి విచ్చేసి క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ప్రేమతత్వంతో సాగాలని, జీసస్ సందేశాన్ని పాటిస్తూ అందరం సంతోషంగా ఉండేలా కలిసిమెలిసి ముందుకు సాగాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. లూథరన్ చర్చ్ పాస్టర్ మైకేల్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు. శిలువపై జీసస్ ఉంటూ లోకానికి విలువైన సందేశాన్ని ఇచ్చారన్నారు. ఎవరైతే మన శత్రువులు ఉన్నారో వారికి మనం క్షమాగుణాన్ని చాటి వారితో మానవత్వాన్ని నెలకొల్పి సమాజం ఆనందకరంగా జీవనం సాగించే విధంగా ప్రేమతత్వాన్ని చాటుకోవాలన్నారు. నామములో వీక్షితులందరికీ క్రీస్తు లూథరన్ సంఘము కాళహస్తి పక్షాన ఈ శుక్రవారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మనందరికీ ఎరుక సమస్త మానవ కోటి మరి మేలు కొరకై, పాప పరిహారం కొరకై దైవ కుమారుడు యేసు క్రీస్తు మరి అవతరించి మరణించి తిరిగి లేచాడన్న సందేశాన్ని మరి మనం అందరూ ఎరిగి ఉన్నాం. ఈ దినం శుక్రవారం ఈ దినాన యేసు ప్రభు అలనాడు శిలువ మీద పలికినటువంటి 7 మాటల్లోని సారాంశాలను గూర్చి మరి మనం తెలియజేసుకుంటాం, మాట్లాడుకుంటాం. కూడి వచ్చిన అందరికీ భోజన కార్యక్రమాలు జరుగుతాయి. మరి విశేషంగా ఇందులో ఉన్నటువంటి సత్యం, మరి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్న క్షమావార్త. మానవాళి ఒకరినొకరు క్షమించి దేవుని చేత క్షమింపబడి మరి నవ సమాజంగా కలిగి బ్రతుకున్నట్లు మరి 66 గ్రంథాల సంక్షిప్తమైనటువంటి సత్య స్వార్థ వేదికగా ఈ శిలువ మీద పలికినటువంటి మరి గొప్ప మాటలు ఈ 7 మాటలు. ఈ మాటలు అన్ని కూడా మరొకసారి దైవ గ్రంథాన్ని గుర్తు చేస్తూ మన వాళ్ళందరూ కూడా ఒకరినొకరు ప్రేమించి, ఒకరినొకరు క్షమించి దైవ సహవాసం కలిగి అన్ని రీతుల ఆనందాన్ని కలిగించుటకు ఏర్పడిన ఈ గొప్ప దినపు శుభాలు ఇక అందరికీ మరి ఉండాలని, దేవుని ఆశీస్సులు వీక్షించున్న ప్రతి వారికి కలగాలని ప్రభు పేట వేరుకుంటూ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎస్వి గోశాలపై వస్తున్న విమర్శనలు, ఆరోపణలు ఇకపై వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న బీజేపీ మొండి వైఖరినికి మార్చుకోవాలని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ కోరారు. స్థానిక బైరాగిపట్నంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన పార్టీకి సంబంధించిన నాయకులతో సమావేశమై మాట్లాడారు. న్యాయబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకపోవడంపై ఆయన తప్పుపట్టారు. గత 5 ఏళ్లు వైసీపీ పార్టీలకు ప్రస్తుత కూటమి పాలనకు తేడా కనిపించడం లేదన్నారు. ఈ సమావేశంలో తిరుపతికి చెందిన సిపిఐ నాయకులు పాల్గొన్నారు. చాలా మంది విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు. ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరు? గవర్నమెంట్ కమిట్మెంటే కదా అది. అన్నింటికి ఇచ్చుకుంటానుగా, ఆ బోర్డులు ఈ బోర్డులు ఆ బోర్డులు అని పిలుచుకుంటారుగా బాగా. మరి వీళ్ళకి మీ కమిట్మెంట్ ఏమైంది? 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ లేకుండా పోతే వాళ్ళు ఏమవుతారు? మీకు కావాల్సిన ప్రయారిటీ చేసుకుంటారు కదా. విమానాలు కొనుక్కుంటున్నారు, అన్ని రకాలు చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ బిల్లు తెచ్చుకుంటున్నారు, ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు. మరి వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? కాబట్టి ఫీజుల రీయింబర్స్మెంట్ అనేది ఒకరోజు ఆలోచన చేసినా ఇది ప్రభుత్వ క్రిమినల్ చర్యకి పాటుపడాల్సి వస్తుంది. నేరపూరితమైన తప్పు గవర్నమెంట్ ఫీజుల రీయింబర్స్మెంట్ ఆపడం అనేది కొన్ని లక్షల మంది విద్యార్థులను గొంతుకొచ్చేటువంటి వస్తూ ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఫీజుల రీయింబర్స్మెంట్ అమలు చేయాలి. అంటే ఆ లిస్ట్ మొత్తం కానీ చదివితే, దాని పేర్లు మేనేజ్మెంట్ పేర్లు చదివితే
దాదాపు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 7 ఉన్నాయి, పేర్లు నేను చెప్పడం లేదు. అయితే వీళ్ళందరికీ 60,000, 50,000 నుంచి 60,000 దాకా పెట్టున్నారు. మిగతా వాళ్ళకి 40,000 ఇక్కడ పెట్టున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే మన సేమ్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో అనుభవించిన వాళ్ళకందరికీ యాజిటీకి వచ్చేసింది. అంటే డిస్క్రిమినేషన్స్. ఏం డిస్క్రిమినేషను? గతంలో వైసీపీ చేసినటువంటి పనులే వీళ్ళు చేస్తున్నారు. కాంట్రాక్ట్ బిల్లులు అటెండ్ చేస్తున్నారు, కాలేజ్ రీఎంబర్స్మెంట్ అటెండ్ చేస్తున్నారు, మిగతా అటెండ్ చేస్తున్నారు. ఇంకా ఏం తేడా ఉంది చెప్పండి? వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా ఏంటో నాకు అర్థం కాలేదు. పైన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, టీడీపీ ఉంది, వెనక ఆయన మన బొమ్మ ఉంటుంది, సింబల్ ఉంటుంది, ఇంతవరకు బాగానే ఉంటుంది. కింద లేదే, కిందంతా మళ్ళీ వైసీపీ పాలన కనిపిస్తూ ఉంది నాకు. ఇప్పుడు 3 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంక్వైరీ చేస్తే మేము నిరూపిస్తాం మీరు ఏమేమి తప్పులు చేశారు. ఇది దీనివల్ల ఏమవుతుంది, చెలగాటం, చాలా నష్టం వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీని మీద సమగ్రంగా విచారణ జరిపించి ఆ ఫీజుల అనౌన్స్మెంట్లో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు నిన్న పెద్ద రాద్ధాంతం జరిగింది, టీటీడీ గోశాల. సరే, నేను కూడా గోశాలకు పోయించాను, మీరంతా చూశారు, అంతా వచ్చింది, మళ్ళీ చెప్పక్కల్లా. నిన్న పెద్ద డ్రాబా జరిగింది. నేను చేతులెచ్చి దండం పెట్టి చెప్తా ఉన్నా రాజకీయ పార్టీలకి, అందరికీ. జరిగిపోయింది, ఎక్స్పోజ్ అయింది. వైసీపీ వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకున్నారు, దాని సంబంధం వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. మళ్ళా దీన్ని రాద్ధాంతం చేసి ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత తగ్గించబాకండి. దాన్ని తగ్గిస్తే నష్టం ఎవరికి? దేవుడికి నష్టం వస్తుందని తెలియదు పాపం. ఆయన రాయిలాకుండా నాకేం తెలుస్తుంది పాపం. ఆయన పేరు చెప్పుకొని వ్యవస్థ బతుకుతూ ఉంది. పిలిగ్రిమ్స్ లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు భక్తి శబ్దాలతో వస్తున్నారు. వాళ్ళకి నమ్మకం ఉంది, మాకు నమ్మకం లేకపోతే వాళ్ళకి నమ్మకం ఉంది. నమ్మకం ఉండే వాళ్ళు మేము గౌరవిస్తాం తప్ప అసహించుకోం. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేవాలయాలు కానీ మీద మాకు భక్తి లేకపోయినా మేము దాన్ని గౌరవిస్తాం. ఇంకా అదొక వ్యవస్థ, అది మేము విభేదించవచ్చు, కానీ మా గౌరవం మాకుంది, అందుకని దాన్ని ఇప్పుడు అగౌరవపరచం. అలాంటి వ్యవస్థను మీరేమో నమ్ముతున్నారు. దీన్ని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవునికి పూజ చేశారు, పాదసేవలు చేశారు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో మీరంతానేమో దేవుణ్ణి ఆ దేవస్థానాన్ని గబ్బట్టిని ప్రయత్నిస్తున్నారు. మేము వ్యవస్థను కాపాడాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చేపకండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి. ఆందోళన చేయాల్సిన పని లేదు. ఏదంటే నిర్దిష్టంగా లెటర్ రాయొచ్చు, ఫలానా అంశం పని లెటర్ రాయొచ్చు, తప్పేం లేదు. టీటీడీ చేసేటువంటి అనేక ఏదైనా అవకతవకలు దాన్ని సంబంధించాలని నా ఉద్దేశం కాదు. దాన్ని గౌరవప్రదంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలా. ప్రజానీకానికి అపనమ్మకం జరగకూడదు, యాత్రికులకి మనోభావం దెబ్బ తిరగకూడదు అనేది నా ఉద్దేశం. ఇది ఇంకొక ఇష్యూస్ ఉన్నాయి, నేను అప్పుడే రైజ్ చేశాను. కింద లోపల పనిచేసే వాళ్ళు 3 రకాలు ఉన్నారు. ఒకళ్ళు ఫారెస్ట్ నుంచి డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు, 2 టైమ్ స్కేర్ వాళ్ళు, 2 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, 3 రకాలు ఉన్నారు. చాలా పేదవాళ్ళు, వాళ్ళకి జీతాలు అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడమాకే అభ్యంతరం. నేను ఇప్పుడు దీన్ని కలపదలుచుకోలే. ఇది అయిన తర్వాత, కొనాలిన తర్వాత ఆ లోపల కార్మికులకు వచ్చేటువంటి అనాలిమల్ వ్యత్యాసాలు సరిచేయమని చెప్పేసి మా పార్టీ ఆందోళన చేస్తుంది, మా ప్రజాసంఘం ఆందోళన చేస్తాయి. అయితే ఇప్పుడు దాన్ని క్లబ్ చేయదలుచుకోలేదు. దాని ఆ ఇష్యూ వేరు, వర్కర్స్ సమస్య వేరు. ఇంకేమైనా అవినీతి జరుగుతుంటే దాన్ని బట్టబడి చేయడం మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు కల్తీ కలర్ ఇంత సీట్ వేసేంత మన నివేదిక కనపడడం లేదు. వాటిపైన చేసుకోండి, కానీ ఏదో పశువుల్ని గోవుల్ని అడ్డం పెట్టుకొని దీన్ని రాద్ధాంతం చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి ప్రో అండ్ అగెనిస్ట్, అనుకూల వ్యతిరేక ఉద్యమాలు వస్తే అంతిమంగా తిరుమల దేవస్థానానికి నష్టం వస్తుంది. దాని జోలికి పోవద్దని మాత్రమే కోరుతున్నాను. ఇక మీద అలాంటి ప్రస్తావన చేయపాకని కోరుతున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం అభిషేకం సేవలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు,
టీమిండియా మాజీ డాషింగ్ ప్లేయర్ వివిఎస్ లక్ష్మణ్ దంపతులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. నుంచో సార్ 1 సెకండ్ నుంచో ఎవరైనా ఒక్క నుంచోండి, ఎందుకు మళ్ళీ అంతా పుషప్ వెళ్ళిపోండి. అయిపోయి తిరుమలలోని కౌస్తుభం కార్ పార్కింగ్ వద్ద కార్ పూర్తిగా అగ్ని ఆహుతి అయిన ఘటన శుక్రవారం వేకువజామున 4:30 ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన నరేంద్ర కుమార్తో పాటు మరో 4 భక్తులు ఒంగోలు నుండి బయలుదేరి ఇవాళ వేకువజామున శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కారులో పొగలు రావడాన్ని గమనించిన కారులోని భక్తులు బయటకు పరుగులు తీశారు. దీంతో ఒక్కసారిగా మంటలు పూర్తి స్థాయిలో కారును చుట్టుముట్టింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో కారు నుండి దిగి పరుగులు తీయడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేకుండా బయటపడ్డారు. అయితే ఒంగోలు నుండి నిర్విరామంగా కారు నడవడం చెంతనే ఈ ప్రమాదం సంభవించిందని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. వాటర్ రిలీజ్ చేయమన్నా. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయం వెలిసిన ముత్యాలమ్మ జాతర మహోత్సవం శుక్రవారం నాడుతో ముగిసింది. ఉదయం ముత్యాలమ్మ ముగ్గు వేసి పూజలు నిర్వహించారు. చివరి రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభయామానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం
ఉత్సవ విగ్రహానికి ఆలయ ప్రాకారోత్సవం ద్వారా ఆలయం వెలుపల ఉన్న సింహ వాహనంపై కొలువు తీర్చి హారతులను సమర్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ తప్పెట్లు, డప్పులు వాయిద్యాల నడుమ ఓం శక్తి, ఆదిపరాశక్తి నామస్మరణల మధ్య నగర ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, రవి మరియు ఆలయ సిబ్బంది, అర్చకులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణం వాటర్ హౌస్ కాలనీ నందు గౌరవనీయులైన తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అక్కడి ప్రాంతం ప్రజలతో మాటామంతి నిర్వహించి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగినది. మరియు పోలీస్ యొక్క సేవలను వారికి మరింత చేరువ అయ్యే విధముగాను కొత్తగా ఏర్పడిన చట్టాల గురించి, సైబర్ క్రైమ్, చిన్నపిల్లలు మరియు మహిళల పట్ల జరిగే నేరాల గురించి వారికి అవగాహన కల్పించడం జరిగినది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ప్రజలు ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులైన చిన్నపిల్లలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుండి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. దాన్ని మేము మళ్ళీ అర్జీ రాసి పెట్టాము. అయినా అదే జరుగుతుంది. అదే మేము అర్జీ రాసి పెట్టాము. అయినా అదే జరుగుతుంది, రిపీట్ అవుతూనే ఉంది. నార్మల్ గేట్ తీసేస్తున్నారు, మళ్ళా అమౌంట్ పడింది మా ప్లాన్ ఈడ పక్కన లైన్ లో ఉంది సార్. అప్పటికి మా అర్జీ రాసి మేడం కాడ ఇచ్చాము, గౌతమి మేడం అనేసి వాళ్ళ కాడ ఇచ్చాము. స్కూల్ వీడియో తీసుకొని ఎలా ఆడ పరిస్థితి ఎలా పెట్టాము మేము. అయినా అలాగే రిపీట్ అవుతుంది కానీ దాన్ని తగ్గడం ఏం లేదు. అప్పటికి రౌండ్స్ పోతా ఉన్నారు, 2 times రౌండ్స్, మార్నింగ్ ఈవినింగ్ టైం 2 సార్లు వెళ్తున్నారు అని చెప్తున్నారు సార్. మేమైతే చూడలేదు. కానీ ఆడ పోయినారు సార్, రౌండ్స్ పోతున్నారు. అదే మార్నింగ్ ఈవినింగ్ టైం ఇప్పుడు ఏమైతుందంటే పోలీసులు ఉదయం ఒకసారి లేదా సాయంత్రం ఒకసారి వచ్చిపోతారు. కానీ కంటిన్యూ ఒక రోజు రాకపోవచ్చు, మేము 2 రోజు 3 రోజులు కష్టం వస్తుంది. మీరు చేసిన రోజు నా స్టాప్ ఏదో బందోబస్తుకి వెళ్ళి ఉండొచ్చు, ఆ క్షణంలో మేబీ రాకపోవచ్చు, లేదా వచ్చేలోపు లేటే వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఆ విషయం మా వరకు తీసుకొని వస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది, కోర్టుకు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది నేను చెప్పేది కాదు, చట్టం చెప్తుంది. ప్రతి ఒక్కటి మీ దగ్గరికి చేరవేయాలని అందరూ కూడా చూస్తున్నారు. ప్రతి చట్టం ఇప్పుడు పోక్సో చట్టం అనేది ఒకటి ఉంది. చిన్నపిల్లల పట్ల 18 ఏళ్ళ నిండిన అమ్మాయిల పట్ల జరిగే నేరాల గురించి ఆ చట్టాన్ని పెట్టినారు. మన దౌర్భాగ్యం ఏమంటే ఆ చట్టం గురించి వాళ్ళకే తెలియదు. తెలియాల్సిన ఊరికి తెలియాలి కదా, ఏమి ఎక్కడ ముట్టుకుంటే తప్పు, ఎక్కడ ముట్టుకోకపోతే అనేది వాళ్ళకి తెలియాలి ఫస్ట్. అది అమ్మ చెప్పచ్చు, మన బంధువులు చెప్పచ్చు, చెప్పచ్చు, వాళ్ళకి తెలియకపోయింది. పోక్సో అంటే ఆడపిల్లకి మగపిల్లలు కూడా చెప్పాలా, అవునా? మగపిల్లలకు చెప్పాలా. అదే ఇప్పుడు మైనర్ అమ్మాయిని ప్రేమించినా మైనర్ని తీసుకుపోయినా ఎటువంటి శిక్షలు ఉంటాయి,
ఈ రకంగా కేసులు ఉంటాయని వాళ్ళమ్మ కొడుకుని కన్నా తల్లి చెప్తే వాడు కూడా అమ్మాయిల జోలికి పోకుండా సేమ్ బిడ్డలను కన్నా తల్లి మీదనే చెప్తే అమ్మ రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎవడన్నా మన గురించి ఏదైనా ఫీల్ వేసినా ఏదైనా మాట్లాడినా కూడా ఇదంతా మనం సైకిల్ చేసినట్లే. అలాంటి పేర్లు నాకు చెప్పమ్మా, నేను ఏం చేస్తానంటే అట్లా తల్లి బిడ్డతో ఇంటరాక్షన్ అయితే బిడ్డ తల్లికి చెప్తారు. కంప్లైంట్ లేకపోయినా తల్లి ద్వారా తెలుసుకొని వాళ్ళని ఎవరు కట్టడి చేయొచ్చు, వాళ్ళని చేయని పిలుచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమంటే కమ్యూనికేషన్ గ్యాప్. తల్లికి బిడ్డ ఏం చెప్పదు, చెప్తే మా అమ్మ కొట్టాలేమని ఈ బాబు భయపడుతుంది. తల్లి ఏమనుకుంటుంది, ఇవన్నీ అడుక్కుంటూ పోతే మనం ఏం అనేసి ఆమె అడగదు. అట్లా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇప్పుడు చూడండి జనరల్గా 16 ఏళ్ళు వచ్చిన వయసు, 16 ఏళ్ళ వయసు అయితేనే అబ్బాయి కావచ్చు అమ్మాయి వెళ్ళిపోతుంది బయటికి. 2 రోజులు 3 రోజులు మళ్ళీ ఇవన్నీ కూడా కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. 2 రోజులు తిరుపతి జిల్లా పర్యటన అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణమైన 16వ ఆర్థిక వర్ధంతి చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగరియా మరియు సభ్యులకు సాధారణ వీడ్కోలు జరిగింది. తిరుపతి జిల్లా 2 రోజుల పర్యటన అనంతరం శుక్రవారం ఉదయం ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగరియా మరియు సభ్యులు అనే జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండా, రిత్విక్ పాండే, కేకే మిశ్రా, అమృత, ఆదిత్య పంత్ తదితర సభ్యులతో కూడిన బృందానికి రేణిగుంట విమానాశ్రయం నందు సాదర వీడ్కోలు లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ పీయూష్ కుమార్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషనర్ కమిషనర్ శ్రీమతి ఎన్ మౌర్య, ఆర్డీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి, సంబంధిత లైసెన్స్ అధికారులు తదితరులు 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా మరియు సభ్యులకు సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ అరవింద్ పనగరియా మరియు సభ్యులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ పీయూష్ కుమార్, జిల్లా కలెక్టర్లతో కలిసి ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి కలంకారీ క్లస్టర్ నందు తయారు చేయబడిన పెద్ద కలంకారీ కాన్వాయ్ను అందించారు. పెద్ద కలంకారీ క్యాన్వాస్ను అందించారు. అలాగే జిల్లాలోని శ్రీకాళహస్తి కలంకారీ క్లస్టర్ వాటి ప్రాశస్త్యాన్ని జిల్లా కలెక్టర్ కమిషన్కు వివరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అబ్బాయి జయశంకర్ కృష్ణ, పార్లమెంటరీ ఇండస్ట్రీ కమిటీ హీరోయిన్ ప్రీతి జింతా వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. சார் இல்லை மேடம் அவங்களாம் ஃபேமிலி எல்லாம் எடுத்துக்கிட்டேன் மேடம் சார் ரெடி சார் சார் சாயந்திரா थोड़ा ये आगे आगे
రెడీ అవుతారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడు అభినయ్ రెడ్డిలు ప్రతిరోజు ఏదో ఒక డ్రామా ఆడి ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నారని, అయితే ప్రతి డ్రామా అట్టర్ ఫ్లాప్ అవుతోందని, ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాష్ని పేర్కొన్నారు. ఎంతో పవిత్రమైన తిరుపతి ఎస్పీ గోశాలలో జరుగుతున్న సంఘటనలపై తండ్రి కొడుకులు కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు రోజుకో డ్రామా ఆడుతూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే వారి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని ఆమె పేర్కొన్నారు. మాజీ మంత్రిపై ఉండి మహిళ వైపు ఉండి హిందువుగా మాట్లాడవలసింది పోయి తల్లి బాధలు కూడా రాజకీయం చేయడం తగదని రోజాను ఆమె హెచ్చరించారు. ఖబర్దార్, ఇంకోసారి పవన్ కళ్యాణ్ అతని కుటుంబంపై అనవసర ప్రసంగాలు చేస్తే తరిమి కొడతామని ఆమె హెచ్చరించారు. రోజాకు చింత చచ్చినప్పుడు చావలేదన్నట్లు నోరు అదుపులో పెట్టుకోమని మాట్లాడుతూ, లేదంటే బట్టలు తీసి కొడతాను అంటూ తీవ్ర స్థాయిలో మండిపడితే హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో చందన, అమృత, రాధ, శిరీష, శాంతిలు పాల్గొన్నారు. ముఖ్యంగా తిరుపతిలో ఎక్కువ హై డ్రామాలు చూస్తున్నాం. రోజుకు ఒక నాటకం. సురభి నాటకం వాళ్ళు కూడా కొన్ని పాత్రలు చేసి ఒక రోజన్నా గ్యాప్ తీసుకునే వాళ్ళేమో, కానీ ఇక్కడ ఉండే కళాకారులు భూమన క్రియేషన్స్, లాస్ట్ టైమే చెప్పాను, భూమన క్రియేషన్స్, భూమన ప్రొడక్షన్స్ అని ఒక లాంచ్ చేశారు ఒకటి. ఆ లాంచింగ్లో రోజు ఒక సినిమా, రోజు ఒక నాటకం, రోజు ఒక డ్రామా. ఎందుకంటే బయటకు వచ్చి వీళ్ళకు తెలియదు ఏంటంటే, ఏదో మేము బయటకు వచ్చి గొడవలు చేసేస్తే ప్రజలు నమ్మేసి మళ్ళీ మాకేమైనా ఓట్లు వేస్తాడేమో అని అనుకుంటున్నారు ఈ నాయనా కొడుకులు. ఇదైతే చచ్చినా జరగదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కరుణాకర్ రెడ్డి గారు అండ్ అభినయ్ రెడ్డి గారు, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే గోశాల గురించి మొన్నంతా నానా రభస చేశారు. పోలీసులు రండిరా బాబు, మీరంతా వచ్చి హ్యాపీగా వచ్చి సందర్శించి వెళ్ళొచ్చు, ఏదైనా ఉంటే మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టచ్చు. చక్కగా ఇప్పుడు మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టాం, ప్రెస్ క్లబ్లో కూర్చొని హుందాగా మాట్లాడచ్చు, మీకు ఏ ప్రాబ్లం ఉందో అది చెప్పొచ్చు. ఎందుకు ఈ డ్రామాలు? రోజుకొచ్చి రోడ్లో వచ్చి పడుకుంటాడు. మొన్నేమో ఆయన ఆడికొచ్చి ఒక వేషం వేసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో అక్కడ ఒక డ్రామా చేస్తాడు, బస్ ఎక్కుతాడు. ఓరే నాయన, అసలు మీ క్రియేషన్స్ మామూలుగా కాదు. దేనికి పనికి అన్ని ఫెయిల్యూర్ అయిపోయి లాస్ట్కి అట్టర్ ఫ్లాప్ మీ సినిమాలన్నీ. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్న మా రోజా అవ్వ ఏదేదో మాట్లాడుతూ ఉంది. అసలు పాపం ఆమె బాధ ఏంటంటే, వీళ్ళు హైలైట్ అయిపోతున్నారు, పడుకొని దొల్లేస్తున్నారు, ఏమో దొల్లలేదు ఆడ పడుకొని. కాబట్టి ఆమె బాధ ఆమెది. ఆమె కూర్చొని ఏం మాట్లాడాలని నన్ను గుర్తించండి అని ఆతృతలో గతంలో ఒక రిపోర్టర్ అడిగిన మాటకు కూడా ఆమె నువ్వు రేపు చేస్తావా అని అందరికి గుర్తే ఉంటుంది. ఆమెకి ఎప్పుడు ఇంకా నోరు చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు. ఆ విధంగా ఆమెకి ఎంత దెబ్బ కొట్టిన దేవుడు మళ్ళీ ఈమె అందరినీ అంటది. ఏమనిందంటే, ఆవిడ నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు బిడ్డకి జరిగిన విషయాన్ని తీసుకొచ్చింది. నేను చెప్తున్నా రోజా, ఖబర్దార్, నీకు బట్టలు ఊడదీసి కొట్టగలం మేము కూడా. ఒక ఆడదానివేనా నువ్వు? అసలు ఒక తల్లివేనా నువ్వు? అసలు నువ్వు మనిషివేనా? మామూలుగా జెండర్స్ అని ఉంటారు, ఆడ మగ, మనకు అదర్స్ అని ఉంటారు. ఈ అదర్స్లో 4వ రకం ఒకదాన్ని పెట్టాలి. దీన్ని, ఈ రోజాని 4వ రోజా రకం అని పెట్టాలి. ఎందుకంటే ఈవిడలాగా మాట్లాడే వాళ్ళందరినీ ఆ కోవలో పెట్టాలి. చేతగాని మాటలు తప్ప ఒక్కటన్నా పనికొచ్చేది ఏమన్నా చేస్తున్నారా మీరు? నీకు రా, కమాన్, దమ్ముంటే రండి, చూపించండి, అప్పుడు నేను సర్టిఫికేట్ ఇస్తాయి. దేనికి సర్టిఫికేట్ ఇస్తావు? చెప్పి సావు. 10 మందిలో మాట్లాడదు. నువ్వు ఆడదానివి, ఎలా మాట్లాడాలో నీకు మీ అమ్మ నాయన ఎట్ట నేర్పించి సావాలా? కనీసం మీ అన్న వాళ్ళన్నా నేర్పించాలా? ఎట్ట మాట్లాడాలి? ఎంత హుందాగా మాట్లాడాలి? ఏందో రమ్మంటావు, మగతనం లేదంటావు, ఆడవాళ్ళు అంటావు. ఏంది? వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళ మగతనాన్ని నిరూపించుకోవాలన్నా? నువ్వు రెడీనా? చెప్పు. నువ్వు రెడీ అయితే కమాన్ అన్నావు కదా, వాళ్ళు కూడా రెడీ చేస్తాం. బుద్ధి ఉండాలి. మాజీ మంత్రి మళ్ళీ ఈవిడ సిగ్గు శరమన్నా ఉందా? ఒక మంత్రి స్థానంలో ఉండే మహిళ మాట్లాడాల్సిన మాటలు అవి. మాజీ మంత్రి పేరు ఊరికి పెట్టుకొని నీలాంటి ఆడవాళ్ళు నిజంగా పార్టీకే చీడపురుగులు. నిజంగా మీ పార్టీలో సగం నాశనం అయిపోయి సగం ఓడిపోవడానికి కారణం నువ్వే. మెయిన్ ఐరన్ లెగ్, ఆ టంగ్ కూడా ఐరన్ టంగ్. నువ్వు ఇట్లాగే చేస్తే మాత్రం నిన్ను
దగ్గరికి వచ్చి కొడతా నేనే. నీకు దిక్కున్న చోట చెప్పుకో. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ గారు రుచి చూసారా? చేత్తో కూడా కాదు రోజా, నిన్ను నేను ప్రెస్ క్లబ్లో మాట్లాడని మాటలు నాతో పలికించొద్దు. హుందాగా మాట్లాడు. ఏదైనా మాట్లాడితే ఒక ఆడదాని అయ్యింది, ఒక తల్లివి, అందులో ఒక బిడ్డకు జరిగితే దాన్ని కూడా రాజకీయం చేశారు. మొన్నటికి మొన్న అందరూ ఎక్కడ చూసినా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతని మంత్రివర్గం ఎస్సీ వర్గీకరణ బిల్లుపై పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపి బిల్లును ప్రవేశపెట్టినందుకు చిత్తూరు ఉమ్మడి టీడీపీ ఎస్సీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం తిరుపతి టీడీపీ ఎస్సీ సేల్ నాయకులు మాజీ కౌన్సిలర్ పి సుబ్బయ్య మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మాదిగలు అందరూ లబ్ధి పొందే అవకాశం ఉందని అన్నారు. ఈ బిల్లు ఆమోదంతో అన్ని వర్గాల ప్రజలకి విద్య, ఉద్యోగం తదితర వాటిల్లో మంచి అవకాశాలు వస్తాయని, ఈ బిల్లు ప్రవేశం పెట్టడంతో టీడీపీ తీసుకున్న నిర్ణయం పట్ల తామంతా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గుంగలయ్య, నీలిమ, మోహన్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి టీడీపీ ఎస్సీసీల తరఫున నమస్కారాలు. గతంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తుది రూపము దాల్చి రాష్ట్ర ప్రభుత్వం వారు మంత్రివర్గంలో పెట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినందుకు మేము తిరుపతి ఎస్సీ టీడీపీ తరఫున హర్షం తెలియజేస్తున్నాం. ఎంతోమందికి ఉపయోగపడిన ఈ బిల్లులో ఎంతోమందికి పేద బడుగు బలహీన వరకు ఉపయోగపడుతుందని చాలా ఆశిస్తున్నాం. ఎందుకంటే రాబో కాలంలో బడుగు బలహీన వారికి విద్య, ఉపాధి, ఉద్యోగము, సంక్షేమ పథకాలు ఉన్నాయి. మా నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. కానీ ఇప్పుడు ఈ బిల్లుతో అందరి సమస్యలుగా తీరిపోతాయని వస్తున్నాం. మాల ఉపాధి కులాలు, మాదిగ ఉపాధి కులాలు అనుమానాలు ఉన్నా కూడా దీంట్లో అనుమానం ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమంలో అందరికీ సక్రమంగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు ధర్మాసన న్యాయమూర్తులకు మా నమస్కారాలు. అదేవిధంగా 7 మంది లాయర్లు ఇప్లీడ్ పిటిషన్ వేసినటువంటి వారు అప్పట్లో 2011లో, దాంట్లో మన చిత్తూరు జిల్లా వాసి గిరిధర్ మాదిగ ఇప్లీడ్ పిటిషన్ వేసి దానికి కోర్టుకు పోయినటువంటి ఆ వ్యక్తికి మా నమస్కారాలు. అదేవిధంగా రాజు మిశ్రా గారు కూడా ఏకసభ్య కమిషన్ వారికి కూడా మా నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ బిల్లును మేము ప్రతి ఒక్కరూ హర్షక వ్యతిరేకత తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.